ఇదే చెన్నై అది కూడా ఇండియా బ్రాండ్ టీవీఎస్ మరి జైత్యాల జిల్లా రేసిపల్లి సార్ అయితే పొద్దున ఒక రెండు బండ్లలో వచ్చిర్రు 9 మంది 10 మంది అవుతారు. అయితే వాళ్ళు ఎందుకు వచ్చిర్రు మీరు ఓలంటే చెప్పులేదు. కిడ్నాపర్స్ అంటే అదే అదే అంటుర్రు. తెలుగు మాట్లాడలేదు, మొత్తం హిందీ మాట్లాడు. మరి ఏంటిది మీరంటే ఏది చెప్పలేదు. కథం బలవంతంగా కొట్టుకుంటూ తీసుకొచ్చి జీబులు వేసుకొని వచ్చిర్రు. నేను కూడా వస్తాను అంటే బలవంతంగా మన బట్టపల్లి సౌరాష్ట్ర దాకా తోలుకొచ్చి అక్కడ నూకేసిర్రు నన్ను. తీసుకుపోయారు బలవంతంగా జీబులో. మా ఆయనని సార్, మా ఆయనని తీసుకుపోయారు. నేను కూడా వస్తా ఆయనతోనంటే నన్ను ఆడదాకా తీసుకొచ్చి ఆడ దొబ్బేసిర్రు. ఆయనతో నేను వేరే బండి వినా మళ్ళీ సారంగపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగితే సార్ లేడమ్మా అన్నారు. అక్కడ అన్నాక మళ్ళీ ఈడికి వచ్చినాం, డిఎస్పీ ఆఫీస్కి వచ్చినాం సార్. వచ్చి ఇక్కడ అడిగితే మాకు చెప్పిర్రు అని అంటారు కానీ ఏమో అంటారు కానీ మాకు నమ్మకం లేదు. ఇన్ఫార్మ్ చేసి అంటారు కానీ మాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. అది ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఛత్తీస్గఢ్ నుండి వచ్చినట్టు మొత్తం హిందీ మాట్లాడుతారు. కరెక్ట్ ఏం చెప్పలేదు, ఛత్తీస్గఢ్ అని ఒకటే సార్ అన్నారు. అది కూడా పోలీసు అంటే అంటారు ఏం చెప్పలేదు. వీళ్ళేమంటారు చక్కగా తీసుకొని జీప్ వేసుకొని వెళ్ళిపోయారు. మన ఛత్తీస్గఢ్ దంతెవాడ నుంచి ఆ పోలీస్ స్టేషన్ దంతెవాడ మొత్తం అందరు హిందీ మాట్లాడుతున్నారు. ఒక్కైనా తెలుగు మాట్లాడేటైనా ఒక్కైనా ఏమంటున్నారు. డిఎస్పీ సార్ అంటుండ్రు మాకు ఇంటిమేషన్ ఇచ్చే వెళ్ళిరు ఛత్తీస్గఢ్లో కేసు అయితే మీ డాడీ మీద గిట్లా వెళ్ళినట్టు మాకు నమ్మకం లేదంటుండు కానీ మాకైతే నమ్మబుద్ధి కావడం. ఏం కేసు అంటే కేసు గురించి ఏం చెప్పాలి. కేసు అయింది ఛత్తీస్గఢ్లో దంతెవాడలు ఉన్నాడు గిట్లా అని చెప్పిండు. కానీ మరి ఇన్ఫార్మ్ చేసి రావాలి కదా పోలీసు వాళ్ళు. అయితే రాజ్యాంగంలో ఉన్నప్పుడు పోలీసుకి ఏం భయం. మరి ఇట్లా నీ మీద కేసు అయిందని చక్కగా తీసుకుపోవాలి. ఫ్యామిలీకి ఏం ఇవ్వలే, డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు. అదే కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు సార్ గిట్లా కేసు అయింది అమ్మా తీసుకువెళ్తున్నా అంటే మాకు అడిగితే కూడా జబర్దస్త్ చేసి అడిగితే కూడా ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ అంటే సారంగపూర్ పోలీస్ స్టేషన్ అన్నారు. మా అమ్మ నేను అక్కడికి వెళ్తే ఎవ్వరు లేరు, ఎస్ఐ గారు కూడా లేరు. అక్కడ డైరెక్ట్ అక్కడ డైరెక్ట్ తీసుకెళ్ళి తిన్నాడు ఇంట్లోకి అమ్మని అక్కడ ఎక్స్ రోడ్ కాడ నూకేసి 2 బులెరో పెద్ద అవి మన స్కార్పియో వైట్ ఉన్నాయి బాగా పెద్దవి. అవి మన స్టేట్ కు సంబంధించినవి కాదు, పెద్ద కార్లు. వెళ్ళిపోయారు చెప్పారు సారంగపూర్ బండి దాన్ని నడుకొని మళ్ళీ వెనక వచ్చే వరకు ఆ బండ్లు లేనే మాయమైనవి మొత్తం. సీదా జైచల్తో కచ్చుకురు. అది ఎటు వేరో తెలియదు. మీ పేరేం పేరు? పోగుల మల్లేశ్వరి. నా పేరు పోగుల సీను, పోగుల రాజేశం. మా తండ్రి వ్యవసాయం చేసుకుంటాం మేము. సిఎల్సీలా ఒక పనిచేస్తాడు జైత్యాల ఇన్ఛార్జ్గా గత 7 సంవత్సరాలు. పౌర హక్కుల నాకైతే కంప్లైంట్ ఇవ్వకని చెప్పిండు సారే. కంప్లైంట్ ఇస్తామంటే అవసరం లేదు, వాళ్ళకి ఇంటిమేషన్ ఉంది మాకు, మీరు వెళ్ళిపోండి గిట్ట పట్టుకురు ఛత్తీస్గఢ్ అని చెప్పిండు. మాకైతే మరి ఏం ఇయ్యలే కంప్లైంట్. ఏం కడ రాజన్న సంగంపల్లి గతంలో 91, 92, 93లో పనిచేసాను. గంపన్న కమాండర్ తర్వాత నేను లొంగిపోయాను. నా పని నేను చేసుకుంటా బతుకున్నాను. కానీ మామూలుగా ఇక్కడనే పని చేసుకుంటున్నాడు. అటు కాకపోతే ఈయన మిలిటరీగా పనిచేసినాడు కొన్ని రోజులు. తర్వాత వారిని వదులుకున్నాం. ఇక మా పని మేము వ్యవసాయం చేసుకొని బతుకున్నాం. ఇప్పుడు 6-7 ఏళ్ళ నుంచి పౌర హక్కుల సంఘంలో పనిచేసుకుంటున్నాం. ఇట్లా ఎక్కడ సమస్యలు అయితే మా నాయకులు మాకు చెప్తారు, మేము వాళ్ళకి చెప్తాం. ఇట్లా ఈ సమన్వయంతో బతుకుతున్న తీరు. ఇట్లా మేము నేను పొద్దుకి ఆడికి పోయినా మందు చల్లుతాం. ఇప్పుడు మేము ఇట్లా పని చేసుకుంటాం, మా వ్యవసాయం పని చేసుకుంటాం, ఈ పని చేస్తాం. అట్లా నిన్న ఆడ మందు చల్లుకున్నాం. ఇవాళ కూడా మా పొలంలో మందు చల్లేది ఉండే. ఇట్లా పోదామని చెప్పి అనుకున్నాం. ఆడ అన్నం తింటున్నా తన తిన్నాడు. ఆడికి 7వ అడుగురు వచ్చింది. అంతకుముందు ఆ ఇంటి ముంగట సాయిలో ఇల్లు ఉన్నది. ఆ ఇంటికి ఒక 5-6 వచ్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళట. వాళ్ళు పొద్దుగాల వచ్చారు. ఆ ఇంట్లో ఇది ఉన్నది అన్నారు సీసీ కెమెరా. అది ఈ ఇంటికి ఎదురుగా పెట్టిండ్రు వాళ్ళు. ఈ ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నాం ఏం కథ ఎప్పటికప్పటికి చాలా కేర్ఫుల్గా జాగ్రత్త కొద్దిగా పెట్టిండ్రు. ఆ పొద్దుగాల ఒక 5-6 వచ్చారు వాళ్ళు ఆర్ఎస్ఎస్. అట్లా ఇట్లా రకరకాల చూసుకుంటూ పోతుంటే ఇది బాగా చూస్తుండ్రు అని చెప్పి మేము అనుకున్నాం, మాట్లాడుకున్నాం. వాళ్ళు వెయినాక వచ్చేప్పటికి మళ్ళీ 7వ అడుగురు మళ్ళీ వచ్చారు. నేను అన్నం తింటూనే ఉన్నా. అన్నని నువ్వు ఇట్లా అని చెప్పి అంటే పోయి మాట్లాడింది. మీరు వాళ్ళు అంటే
ఆర్ఎస్ఎస్ వాళ్ళ అని చెప్పి అన్నాడు అన్న. అవు అన్నారు. అవు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీరు ఎవరు గుండాలా అని అన్నాడు. ఇట్నే గుండాలంటే వానికి అర్థం కాలే. తెలుగు అడిగిన దానికన్నా అడిగిన దానికల్లా గుండాలా అంటే ఆ అంటారు, ఆర్ఎస్ఎస్ అంటే నా అంటారు, పోలీసు వాళ్ళు అంటే ఆ అన్నారు. ఇట్లా అని ఏంటిది సారంగపురం ఎస్ఐ దగ్గర పోదంతా, ఎస్ఐ రమ్మన్నాడు, ఆడికి పోదంతా పోలీస్ స్టేషన్కి అని చెప్పి అన్నారు. ఎస్ఐ నాకు చెప్తాడు కదా, నాకు ఇంటిమేషన్ ఉంటుంది, నాకు రమ్మంటే నేను పోతా, ఏదో ఆయనతో మాట్లాడింది నేను మాట్లాడతా అని చెప్పి అన్నాడు. అంటే మేము పోదంతా అని చెప్పి అన్నారా, బలవంతంగా మొత్తం అటవరి ఇటవరి మొత్తం 4-5 వాటి గుంజుకొని పోతూనే ఉన్నారు. ఇక ఏం మాట్లాడని ఇలా అరే కనీసం మాట ముచ్చట ఏం కూడా మాట్లాడనీయకుండా జబర్దస్తి తీసుకుపోయి కార్లో పారేసారు. అరే ఏం కనీసం ఇదేందని చెప్పి ఒక 20 మంది 30 మంది జమ అయ్యేసరికి మాట్లాడదాం అని చెప్పేసరికి వాళ్ళకు కొద్దిగా దళది వచ్చింది. ఉంచుకొని పోతుంటే నేను అత్త అని చెప్పి అక్క ఆ కారు పోయింది. నువ్వనుండి ఒక షేపుగా ఉంటుంది పరిస్థితి. ఇదంతా మొత్తం దొంగలు తినే ఉన్నారు వీళ్ళు, నిజంగా మనసులో తిరగలేరు వీళ్ళు, ఏదో ప్రమాదం ఉండదని చెప్పి మాకు అనిపించి నువ్వు వెంటనే అక్క నువ్వు ఎంబడి పో అని చెప్పి అనగానే ఈ అక్క ఎంబడి పోయింది. నాకు బట్టలు తనకి రాగానే